హాయ్ గాయ్స్! అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ లాస్ట్ నేను 2 వీడియోస్‌లో అంటే అరకు టూర్ పార్ట్ 1, పార్ట్ 2లో మీకు వైజాగ్ నుంచి అరకు వెళ్ళే ట్రైన్ గురించి విస్టా డోమ్ ఎక్స్‌ప్రెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ తర్వాత పార్ట్ 2లో మీకు బొర్రా కేవ్స్, బ్యాంబూ బిర్యానీ, షీక్ కబాబ్ ఎక్కడ తినాలి, ఎక్కడ బ్రహ్మాండంగా ఉంటది, ఎక్కడ బావుంటదనేది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ పార్ట్ 3లో వచ్చేసి మీకు తాటిగూడ వాటర్ ఫాల్స్, కాఫీ మ్యూజియము, బెస్ట్ ప్లేస్ ఫర్ క్యాంపింగ్ టెంట్స్ అంటే క్యాంపింగ్ టెంట్స్ మీకు ఎక్కడ ఏ ప్లేస్ బాగుంటుంది, ఎక్కడ బాగుంటుంది అది ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఈ లొకేషన్ వచ్చేసి తాటిగూడ వాటర్ ఫాల్స్. దీన్ని అనంతగిరి వాటర్ ఫాల్స్ కూడా అంటారు. సో లొకేషన్ చాలా బాగుంటుంది. మీరు పైన వచ్చేసి పార్కింగ్ చేయాలి. పార్కింగ్ వాళ్ళు చార్జెస్ చేస్తారు 30-50 రూపీస్ బేస్డ్ ఆన్ యువర్ వెహికల్. ఆ తర్వాత పైనే మీకు కొన్ని గేమ్స్ ఉన్నాయి. లైక్ ఆర్చరీ గేమ్ అంటే బాణం వేస్తారు కదా, అలాంటివి కొన్ని వేరే వేరే చిన్న చిన్న గేమ్స్ ఉన్నాయి. లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది చెప్పాలంటే. సో చాలా తక్కువ మంది వస్తారు ఇక్కడ జనాలు. అంటే నేను వీక్ డే వచ్చాను కదా, సో అందుకే జనాలు మాత్రం చాలా అంటే చాలా తక్కువ ఉన్నారు. ఎందుకంటే అక్కడ అడిగాను కదా, వాళ్ళు ఏమన్నారంటే జనాలు భయంకరంగా ఉంటారు వీకెండ్స్లో వస్తే, వీక్ డేస్ కాబట్టి తక్కువ ఉన్నారన్నారు. ఇది బొర్రా కేవ్స్ నుంచి 12 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. 12 కిలోమీటర్స్ అంటే చాలా ఎక్కువ నిజంగా. కానీ ఏమంటే మీరు వెహికల్‌లో ట్రావెల్ చేస్తారు కాబట్టి ఒక హిల్ పైన లాగుంటుంది, మొత్తం కొండల నుంచి తీసుకుపోతారు, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మీకు ఇక్కడ నుంచి వాటర్ ఉంది కదా, ఈ రివర్ వచ్చేసి గోస్తానా రివర్ అంటారు. అంటే మీకు బొర్రా కేవ్స్ ఉన్నాయి కదా, బొర్రా కేవ్స్ కూడా గోస్తానా రివరే, ఇది కూడా గోస్తానా రివరే. సో బొర్రా కేవ్స్ నుంచి వచ్చే వాటరు, ఇక్కడ నుంచి పోయే వాటరు రెండు ఒక జంక్షన్ పాయింట్లో మీట్ అవుతాయి. రెండు ఒకటే, అంటే జంక్షన్ పాయింట్లో మీట్ అవుతాయి, దాన్ని కూడా గోస్తానా రివర్ అంటారు. లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది. వాటర్ చాలా నీట్గా ఉంటుంది. అంటే ఇంకొకటి ఏమంటే ఈ ప్లేసు స్లిప్ అవ్వదు. మీరు హ్యాపీగా స్నానం చేయాలంటే స్నానం చేసుకోవచ్చు. చాలా నీట్‌గా ఉంటుంది కాబట్టి. అదే కాకుండా మీకు ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ కూడా ఉన్నాయి. సో మేల్‌కి, ఫీమేల్‌కి సెపరేట్ డ్రెస్సింగ్ రూమ్ కూడా ఉన్నాయి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో మీరు స్నానం చేసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో మీకు డ్రెసెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సో లొకేషన్ వచ్చేసి చెప్పాను కదా, చాలా నీట్‌గా ఉంటుంది. ఒకటి ఫ్రెండ్స్, దయచేసి ఎవరు ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్స్ ఇలాంటివి త్రో చేయకండి. అక్కడ పైన వచ్చేసి మీకు డస్ట్‌బిన్స్ ఉన్నాయి, దానిలో మాత్రమే వేయండి. ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు చూశాను, కొంతమంది అక్కడే పారేస్తున్నారు. ఎందుకంటే ఇది ఫ్లో అవుతుంది కదా వాటర్, ఎక్కడనో మీకు అడవిల లోపల పోయి పడతారు. సో నిజంగా కొంచెం ప్లాస్టిక్ మాత్రం ఎక్కడ వేయకండి. నీట్‌గా పెట్టండి. ఈ లొకేషన్ మీరు చూడొచ్చు. వాటర్ మాత్రం ఎక్కడ కూడా మీకు లోతులాగా అంటే డేంజర్ లాగా ఒక ఫీలింగ్ ఉండదు. స్లిప్పరీ ఏముండదు. సో చూస్తున్నారు కదా, అంతే ఉంటుంది. ఎక్కువ లోతు ఏముండదు. సో హ్యాపీగా సో వాటర్ లోపల నుంచి ఎక్కడైనా స్లిప్ అయినా కూడా, కింద పడినా కూడా అక్కడే ఉంటుంది. ఎక్కడ కూడా లోతు లాంటిది ఏమీ ఉండదు. సో బ్రహ్మాండంగా మీరు హ్యాపీగా దీనిలో స్టే చేయొచ్చు. వాటర్ దగ్గర ఈ లొకేషన్ స్టే చేసి స్నానం చేసి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ ఒక బుడ్డోడు ఉన్నాడు కదా, ఈ బుడ్డోడు యాక్చువల్లీ ఫస్ట్ నేను చూసి టాయిలెట్ పోయి వచ్చేసి వాష్ చేస్తున్నారేమో అనుకున్నాను. కానీ నేను తప్పు. యాక్చువల్లీ అతను కేవలం స్నానం మాత్రమే చేస్తున్నాడు. చాలా బాగా ఎంజాయ్ చేశాడు, అందరికి నిజంగా చెప్పాలంటే. సో మొత్తం బట్టలంతా తీసేసి ఎంజాయ్ చేశాడు. దీని తర్వాత నెక్స్ట్ లొకేషన్ మేము వెళ్ళింది కాఫీ మ్యూజియం. యాక్చువల్లీ చెప్పా కదా, కొన్ని లొకేషన్స్ చాలా లేట్ అయ్యాను. అంటే బొర్రా కేవ్స్లో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేశాను. ఆ తర్వాత అనంతగిరి హిల్స్ అంటే చెప్పా కదా, ఇది తాటిగూడ వాటర్ ఫాల్స్, అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల కొన్ని ప్లేసెస్ స్కిప్ చేయాల్సి పడింది. ఎందుకంటే చాలా త్వరగా నైట్ ఫాల్ అయింది. లైక్ అరౌండ్ 5 ఆర్ 5:30కే మీకు సన్సెట్ అయిపోయింది. ఇది వచ్చేసి అరకు బస్ స్టాండ్ దగ్గరనే ఉంది. మరీ ఎక్కువ దూరం కూడా లేదు. జస్ట్ నెక్స్ట్ టు అరకు బస్ స్టాండ్ అని చెప్పొచ్చు. ఇది కాఫీ మ్యూజియం. సో చాలా బాగుంటుంది. సో వెరైటీ ఆఫ్ కాఫీస్ దొరుకుతాయి మీకు కావాలంటే. యాక్చువల్లీ దీనికన్నా ముందు నేను కూర్గ్ వెళ్ళాను. కూర్గ్ కాఫీ వచ్చేసి చాలా ఫేమస్. సో ఇండియాలో 70% ఆఫ్ కాఫీ వచ్చేసి ప్రొడ్యూస్ అయ్యేది కూర్గ్లో. కూర్గ్ని కొడాగు కూడా అంటారు, కర్ణాటకలో వస్తుంది. సో కూర్గు కాఫీ వచ్చేసి అంత ఫేమస్. కూర్గు తర్వాత ఇండియాలో ఫేమస్ అంటే కాఫీ అరకు కాఫీ. అరకు కాఫీలో ఒక యూనిక్ ఫ్లేవర్ ఉంటుంది. యాక్చువల్లీ నేనేమంటే కాఫీలో మీకు మిల్క్ మిక్స్ చేయను. ఆ తర్వాత నేను మ్యాక్సిమం షుగర్ కూడా అస్సలు మిక్స్ చేయను. దానివల్ల ఏమవుతుందంటే కాఫీలో ఆ యూనిక్ ఫ్లేవర్ స్మెల్ అనేది అప్పుడే కాఫీ అర్థమవుతుంది. సో మీరు చూడొచ్చు, ఇక్కడ ప్లెంటీ ఆఫ్ కాఫీస్ ఉన్నాయి, క్యాపుచినోస్, ఆ తర్వాత ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని కాఫీస్ మీరు ఆర్డర్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. ఇది ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్కి చాలా మంచి ప్లేస్. అంటే ఫ్యామిలీకే
యాక్చువల్లీ నేనేమంటే సోలో ట్రావెల్ వెళ్ళాను కాబట్టి నాకు అంతగా నిజంగా చెప్పాలంటే అంతగా నచ్చలేదు. జస్ట్ ఒక కాఫీ మ్యూజియం అంటే కాఫీ ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి వెరైటీ ఆఫ్ కాఫీస్ తీసుకొని వెళ్ళిపోవడమే అంతే. కానీ ఫ్యామిలీతో వెళ్ళే వాళ్ళకి మాత్రం చాలా బ్రహ్మాండమైన లొకేషన్. ఇక్కడ డ్రమ్స్ ప్లే చేస్తారు లైవ్‌లో. మీరు డ్రమ్మర్ చూడొచ్చు. చాలా డ్రమ్స్ కూడా ప్లే చేస్తూ ఉంటారు. వెరైటీ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. చాలా బాగుంటుంది లొకేషన్ అది. సో ఎవరైనా అరకు వెళ్తే ఖచ్చితంగా అక్కడ మాత్రం వెళ్ళండి. చూడండి డ్రమ్ ప్లే చేసేవారు. మీరు లైవ్‌లో చూడొచ్చు ఇది ఈవెంట్. చూసారు గదా! డ్రమ్స్ ఎంత మంచిగా ప్లే చేశారు. యాక్చువల్లీ ఇంకో హిస్టరీ ఏమంటే ఇంకోటి మాట ఏమంటే ఇక్కడున్న కాఫీకి 100 ప్రొఫెషనల్ కాఫీ కన్జ్యూమర్స్ ఉంటారు గదా! వాళ్ళలో 80+ చాలా మంచి క్వాలిటీగా అంటే హై క్వాలిటీ కాఫీ దొరుకుతది ఇక్కడని రేటింగ్ చేశారు. అంత బావుంటది ఇక్కడ. సో, ఇన్సైడ్ ఎళ్ళిన తర్వాత మీకు ఇలాంటివి మొత్తం ట్రైబల్స్‌వి కొన్ని వస్తువులు దొరుకుతాయి. వెరైటీ ఆఫ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ చాక్లెట్స్ దొరుకుతాయి. ఆ తర్వాత అక్కడ చాక్లేటు ఎలా చేస్తారు, కాఫీ ఎలా చేస్తారు అంతా చూపిస్తారు వాళ్ళు ప్రాసెస్ అంతా. సో, మీరు లైవ్‌లో కావాలంటే చూడొచ్చు అక్కడ వెళ్ళినాక. సో, ఖచ్చితంగా అరకు వెళ్తే మాత్రం ఇది కాఫీ మ్యూజియం ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా బాగుంటుంది యాక్చువల్లీ. దీని తర్వాత నేను ప్రణీత్ అని ఒకరున్నారు. వాళ్ళకి కాల్ చేశాను. క్యాంపింగ్ కోసం మంచి ప్లేస్ చూపెండి అంటే వాళ్ళు నాకు బ్రహ్మాండమైన ఒక లొకేషన్ చూపించారు. ఇది వచ్చేసి చెట్ల మధ్యలో ఉంటుంది. సో, ఇది చూసినాక మీరు ఏదైనా అడవి లోపల ఉందేమో అని మాత్రం అనుకోకండి. ఇది రోడ్ సైడ్‌లోనే ఉంటుంది. సో, రోడ్ సైడ్‌లోనే చెట్లు ఉంటాయి. ఇంకోటి ఏమంటే చెట్లు ఉండడం వల్ల మీకు సౌండ్ పొల్యూషన్ అనేది చాలా డిక్రీజ్ చేస్తది. అంటే మీరు అనుకుంటారు కదా! సో, రోడ్ సైడ్‌నే ఉంది కదా! మేబీ సౌండ్స్ ఎక్కువ ఉంటాయి. హార్న్ సౌండ్, ట్రాఫిక్ సౌండ్ ఎక్కువ ఉంటదేమో అని. కానే కాదు. చెట్లు ఉండడం వల్ల చాలా అంటే చాలా మీకు సౌండ్ పొల్యూషన్ లాంటివి మొత్తం కంట్రోల్ చేస్తది. అంత బావుంటది. ఆకలేస్తా ఉన్నింది నాకు. అందుకే నేను బయట నుంచి ఇక్కడున్న ఓనర్ ఒకరున్నారు. గిరి గారు. వాళ్ళే నాకు ఫుడ్ కాల్ చేసి కొంచెం ఫుడ్ తెచ్చియనంటే ఫుడ్ కూడా తెచ్చిచ్చారు. కానీ ఏమంటే కొంచెము ఒంటరిగా తినే అలవాటు లేదు కాబట్టి కొంచెము ఆలోచిస్తూ ఉన్నాను. సో, కరెక్ట్‌గా సైడ్‌కి చూస్తే ఒకరు ఫైర్ క్యాంప్ ఏస్తున్నారు. వాళ్ళు బ్యాంబూ చికెన్ ప్రిపేర్ చేయాలనే ప్రాసెస్‌లో ఉంటే జస్ట్ వాళ్ళు ఫైర్ క్యాంప్ ఏసింటే వాళ్ళ పక్కనే అంటే దగ్గర పోయాను. వాళ్ళు గీతమ్స్ కాలేజ్ నుంచి వచ్చారంట. సో, నెక్స్ట్ చూడొచ్చు మీరు. దీని తర్వాత చూపిస్తాను. చూడండి లొకేషన్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటది. సో, ఖచ్చితంగా వెళ్ళండి. ఇది వీళ్ళేంటి వీళ్ళ దగ్గర జస్ట్ పోయి కూర్చున్నాను నేను. ఫైర్ క్యాంప్ వేసింది. ఎందుకంటే చలి మాత్రం చాలా భయంకరంగా ఏస్తుంది. మీరు చూడొచ్చు అది బ్యాంబూ లోపల చికెన్ వేసి వాళ్ళు వండుతున్నారు. సో, యాక్చువల్లీ ఏమంటే వీళ్ళు ఫస్ట్ టైం అంట వండడము. సో, నేను కూడా కొంచెం సర్ప్రైజ్ అయ్యాను. ఫస్ట్ టైం వండినా కూడా చికెన్ తిన్న తర్వాత బ్రహ్మాండంగా ఉంది అసలు. ఇతను వచ్చేసి అబ్బాయి ఉన్నాడు కదా! అతని పేరు గౌతము. ముందు చూసినాక నేనేమన్నా ఆర్మీలో జాబ్ చేస్తున్నాడేమో అనుకున్నాను. మళ్ళీ అడిగితే కాదన్నా నేను గీతమ్స్‌లో థర్డ్ ఇయర్ చదువుతున్నాను. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి నాకు ఎన్‌సీసీ ఇష్టము. ఎన్‌సీసీలో ఉన్నాను. అందుకే నేను అలాగా మొత్తం హెయిర్ స్టైల్ అయినా కానీ మొత్తం బిహేవియర్ నాది అలా ఉంటదంటే నేను నిజంగా చాలా అప్రిషియేట్ చేశాను అతనికి. చాలా బాగున్నాడు వాడు. చూడండి ఫైనల్లీ బ్యాంబూ చికెన్ అయిపోయింది. బ్యాంబూ చికెన్ దానిలో నుంచి తీయడం కూడా కొంచెం కష్టం అనిపించింది. యాక్చువల్లీ వాళ్ళకి కూడా ఫస్ట్ టైం అంతా సో, చేయడం. కానీ నిజంగా ఫ్రెండ్స్ ఆ బ్యాంబూ చికెన్ మాత్రం మీరు తినాలి. ఒక రేంజ్‌లో బ్రహ్మాండంగా చేశాడు యాక్చువల్లీ. ఫస్ట్ టైం చేసినా కూడా అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేరు ఎవరు కూడా. నేను తిన్న తర్వాత తెలిసింది ఫస్ట్ టైం అన్నా నేను చేసిందని. అంటే మరుసటి రోజు మార్నింగ్ నాకు చెప్పాడు. చికెన్ మాత్రం నిజంగా చాలా బాగుంది గౌతమ్ అంటే ఫస్ట్ టైం అన్నా చేసింది అన్నాడు. సో, అంత బాగుంది చికెన్. చూడండి అసలు అది ఆ చలికి బ్యాంబూ చికెన్ తీశారు కదా ప్లేట్‌లో. ఆ స్మెల్, ఆ పొగ వస్తా ఉంటే అబ్బా! ఏముందిలేండి టేస్ట్ అసలు. అసలు ఆ చలిలో బ్రహ్మాండంగా ఉంది టేస్ట్. సో, మీరు చూడొచ్చు ఇక్కడున్న వాళ్ళు ధనుష్ అని, శివతేజ అని, గౌతము, తర్వాత ఆర్య ఇంకొంతమంది పేర్లు గుర్తులేవు యాక్చువల్లీ నిజంగా. యాక్చువల్లీ ఏమంటే వాళ్ళు మిగతా వాళ్ళ నంబర్స్ తీసుకున్నాను కాబట్టి వాళ్ళ పేర్లు కొన్ని గుర్తున్నాయి. నిజంగా ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఒక్కరికంటే ఒకరికి కూడా ఈగో ఫీలింగ్ లేదు. చాలా మంచిగా మాట్లాడినారు. యాక్చువల్లీ నెక్స్ట్ డే ఎక్కడెళ్తున్నారా మీరంటే, లేదు ఇంకా వైజాగ్ వెళ్ళాలని అనుకుంటున్నా అంటే, లేదన్నా ఒక వ్యూ పాయింట్ ఉంది. మాడుగూడ వ్యూ పాయింట్ అని. రాండి మాతో పాటు అంటే, పర్లేదే మీకు కష్టంగా ఉందంటే, లేదు ఏం పర్లేదన్నా అని వాళ్ళు నిజంగా బలవంతంగా చేసినారు.
సో, యాక్చువల్లీ నిజంగా నాకు చాలా హ్యాపీనెస్‌గా ఉన్నింది. వాళ్ళంతగా అంత మంచిగా మింగిల్ అయిపోయారు నాతో. నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంత మంచిగా మింగిల్ అయితారని. ఆ తర్వాత వాళ్ళు చికెన్ పెట్టారు కదా! ఆ చికెన్ నిజంగా కడుపు నిండా తినేసి హ్యాపీగా నిద్రపోదామని ఇంకా నా క్యాంప్ టెంట్‌లోకి వెళ్ళాను. సో, మీరు చూడొచ్చు ఇది నైట్ లొకేషను. నైట్‌లో యాక్చువల్లీ మీరు చూస్తే చాలా లైటింగ్ ఉంది కదా! అని ఒక డౌట్ వస్తది. యాక్చువల్లీ మీ ఆప్షన్ ప్రకారం అంటే మీకు ఎలా కావాలనో అలా వాళ్ళు అంటే మీకు లైటింగ్ లేని చోట్ల షిఫ్ట్ చేయమంటే షిఫ్ట్ చేస్తారు. లేదు లైటింగ్ కావాలి భయంగా ఉందంటే లైటింగ్ ఉన్న చోట్ల షిఫ్ట్ చేస్తారు. నాకు మొత్తం మీడియం లైటింగ్ కావాలంటే ఇక్కడ షిఫ్ట్ చేసినారు. సో, చూసేసి ఇంక నిద్రపోయాను హ్యాపీగా. తల్లి మాత్రం చంపేస్తాండు. సో, ఒకటి క్యాంపింగ్ తీసుకోవాలంటే ఇలా చెట్ల మధ్యలో ఆప్షన్ ఉంటే తీసుకోండి. ఆప్షన్ లేకపోతే అది వేరే ఆప్షన్. ఓకే. ఒకేలా మీకు ఆప్షన్ ఉంది చెట్ల మధ్యలో అంటే ఖచ్చితంగా చెట్ల మధ్యలో తీసుకోండి. ఎందుకంటే కొంచెం చలి తక్కువ ఉంటుంది అండ్ ఫాగ్ కూడా తక్కువ ఉంటుంది కాదనక. మీరు చూడొచ్చు చెట్ల తర్వాత అంటే ఈ చెట్ల అయిపోయిన బయట ఫాగ్ చాలా ఎక్కువ కనబడుతూ ఉంది. కానీ చెట్ల మధ్యలో మాత్రం బాగా తగ్గలేదు తక్కువ ఉంది. ఎందుకంటే చలి మాత్రం చాలా తక్కువ ఉంటుంది. అది ఏం చేస్తుందంటే ఫాగ్ అంతా ఉంది కదా! ఈ చెట్లు ఏం చేస్తారంటే కొంచెం మాయిశ్చర్ లాగా డ్రాప్లెట్స్ కన్వర్ట్ చేసి కింద పడుతూ ఉంటాయి. సౌండ్ వస్తూ ఉంది టపక్ 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 అని వాటర్ డ్రాప్లెట్స్ లాగా. సో, అందుకే మీకు కొంచెం చలి తక్కువ ఉండాలి అలా అంటే ఆప్షన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇలా చెట్ల మధ్యలో తీసుకోండి. ఓకే. థ్యాంక్ యూ బ్రదర్స్. థ్యాంక్ యూ కంపెనీ ఇచ్చినందుకు మీరందరూ. సో, తమ్ములు నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తాము? మగవన అది పేరు గుర్తురావట్లే. మడగాడ మడగాడ ఎందుకంటే ఇది డిఫరెంట్ మీనింగ్ వస్తుంది. మాడుగడనా మాడుగడ ఇప్పుడంతా ఫామ్ అయింది కదా ఎక్కువ. ఇప్పుడు స్టార్ట్ అయిందంతా. స్టార్ట్ అక్క మార్నింగ్ చాలా ఉంది. నేను మార్నింగ్ రాలేదు, ఫాగ్ ఏం లేదు మార్నింగ్. నేను లేచాను కదా 4:30కి లేచాను. మీకు లేపుదాం అనుకున్నా ఏమంటే నిద్రపోయారు మీరు. ఇంకెందుకు డిస్టర్బ్ చేయడం అని ఇక వెయిట్ చేశాను. మళ్ళీ తమ్ముడు లేచాడు. మమ్మల్ని ఎవరు లేపుతారా చూస్తాం. అవునా? టైం ఎంత చూడండి. మామది టైం ఎంత? 8 అవుతుంది. 8 అవుతుందా? బా చూస్తున్నారు కదా, ఇది సన్ను అక్కడ ఉండేది. 8 అవుతుంది. నేను అప్పటి నుంచి గమనించాను కానీ ఏదో లోకంలో ఇది మూన్ అనుకున్నాను. నిజంగా మూన్ అనుకున్నా అది. ఇది మీరు ఎక్కడ ఉంటుందంటే అరకు నేచర్స్ హెవెన్ అని. ఎక్కడ తిరిగారు వచ్చేది? ఇది అరకు వెళ్ళి వెళ్తున్నప్పుడు 1/2 కిలోమీటర్ కొంచెం ముందుగానే అల్లూరి సీతారామరాజు పబ్లిక్ స్కూల్ దగ్గర అండి. అంటే ఇది వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు వస్తుందా? ఆ వైజాగ్ నుంచి అరకు వస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్. వైజాగ్ నుంచి అరకు వచ్చేప్పుడు. ఓకే. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది ఏంటి? ఇది స్టార్ట్ చేసి 1 మంత్ అవుతుంది సార్. ఓన్లీ సీజన్లో మాత్రమే వీటికి పర్మిషన్ ఇస్తారు. సీజన్లోనా? ఓన్లీ సీజన్లో ఒక 3 మంత్స్ కోసం అని చెప్పి మేము లీవ్ తీసుకొని పెట్టుకున్నాం. ఓకే. అంటే నేను ఇక కడప నుంచి వచ్చాను, ప్రొద్దుటూరు నుంచి. సో, సీజన్ అంటే ఏందో తెలియదు వైజాగ్ది. సో, మీరు సీజన్ అంటే ఇక్కడ అక్టోబర్తో స్టార్ట్ అవుతుంది. నవంబర్, డిసెంబర్, జనవరి 3 మంత్స్ మాత్రం ఫుల్ పీక్స్లో క్రౌడ్ కానీ సో నవంబర్ కానీ అన్ని చాలా బాగుంటాయి. అట్మాస్ఫియర్ కంప్లీట్గా స్నోతో నిండిపోయి. సో, మీరు చూడొచ్చు మొత్తం ఫాగ్ అంతా ఫామ్ ఉంది. కానీ ఏమంటే బయట కొంచెం చాలా ఎక్కువ ఉంది, లోపల చెట్లు వల్ల కొంచెం తక్కువ ఫాగ్ ఉంది. సో, ఎవరైనా ప్రిఫర్ చేయాలనుకుంటే ఈ ప్లేస్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే బయట నుంచే కనబడుతుంది. తొందరపడి ఎక్కడ పడితే అక్కడ తీసుకోకండి. సో, యాక్చువల్లీ నేనేమంటే హిల్ స్టేషన్స్ ఏదైనా కానీ వీకెండ్స్ ప్రిఫర్ చేయను. సో, వైజాగ్ ఎట్లా వీకెండ్స్ ప్రిఫర్ చేయాలని చేయకూడదు అంటారా? ఓపెన్గా చెప్పండి. వైజాగ్లో అయితే ప్రిపేర్ చేయొచ్చు, పర్లేదు. క్రౌడ్ ఎక్కువ కానీ లంబసింగ్ కానీ వీటిలో అయితే మాత్రం వీకెండ్స్ ప్రిపేర్ చేయకూడదు. మోస్ట్లీ వైజాగ్ అయితే ప్రాబ్లం లేదు, ఎందుకంటే మల్టీ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ ఎంజాయ్ చేయడానికి వస్తాం కాబట్టి క్యాంపింగ్ టెంట్స్లో స్టే చేయాలనుకుంటాం. సో వంజంగి కావచ్చు, అరకు కావచ్చు, లేకపోతే లంబసింగి కావచ్చు, వీకెండ్స్లో ప్రిపేర్ చేయకపోవడం మంచిది. క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, మనకు డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, అర్థమైందండి. సో మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి. ఖచ్చితంగా లొకేషన్ మాత్రం చూశారు కదా, బ్రహ్మాండంగా ఉంది. మన ఫ్రెండ్స్ ఎవరైనా రావాలనుకున్నాడు కూడా ఇక్కడ వచ్చేయండి. వ్యూ మాత్రం చాలా అవసరం. అసలు నేను చెప్పాను కదా, బొర్రా కేవ్స్ నుంచి రిటర్న్ మ్యూజియం వెళ్ళినప్పుడు 2 times చూశాను ఈ లొకేషన్. ఇక్కడ చాలా ఉన్నాయి క్యాంపస్, దగ్గర 20 దాకా కనబడినాయి. కానీ
చెట్ల మధ్యలో ఏది లేదు, అంతా ఓపెన్ ప్లేస్లో ఉంది. ఓపెన్ ప్లేస్లో చాలా బాగుంటుంది వ్యూ అనిపిస్తుంది. కానీ ఏమంటే ఆ చలి మీరు భరించలేరు. ఎందుకంటే చూడడానికి అలా ఉంటుంది, కానీ మొత్తం ఫామ్ అయిపోయి మీ టెంట్స్ ఉంటాయి కదా, టెంట్స్ పైన కూడా మొత్తం ఫామ్ అవుతుంది. అదే మీరు చెట్లు మధ్యలో తీసుకుంటే ఫాగ్ అంతా ఏమవుతుందంటే మీకు ఒక వాటర్ డ్రాప్లెట్స్ లాగా కన్వర్ట్ చేసి అక్కడక్కడ పడిపోతూ ఉంటాయి. నాకు సౌండ్ వస్తూ ఉంది, వీడియోలో సౌండ్ రావట్లేదు, కానీ డ్రాప్లెట్స్ చూడొచ్చు మీరు. చూపిస్తాను కొన్ని చోట్లను. డ్రాప్లెట్స్ ఇలా ఉంటాయి, ఇదంతా ఉన్నాయి కదా, ఇవన్నీ డ్రాప్లెట్స్ ఇవి. సో ఫాగ్ అంతా ఇట్లా వాటర్ కన్వర్ట్ అయ్యి చెట్ల వల్ల డ్రాప్లెట్స్ ఫామ్ అవుతుంది. ఈ మాయిశ్చర్ అంతా డ్రాప్లెట్స్ ఫామ్ అవుతుంది. అందుకే చెట్ల మధ్యలో మాత్రమే చేయండి. ఓకే గిరి గారు, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Thank you. యా.